మ్యామ్ కొన్ని ఫ్యామిలీస్‌లో ఏదైనా కానీ పేరెంట్స్ మీద తోసేసి పుట్టింటి వాళ్ళతో మాట్లాడుతుంది. లేకపోతే వాళ్ళతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంది. నీకు పెళ్లి చేసుకున్నాక కూడా పుట్టింటి వాళ్ళ మీదే ఉంటుందా? ఇట్లాంటివన్నీ రైజ్ చేసి అమ్మానాన్నలని ఏదో సెపరేట్ చేయటానికి చూస్తున్నట్లుగా కొంతమంది మాట్లాడతారు. పెళ్ళవ్వగానే పుట్టింటి వాళ్ళని మర్చిపోవాలా? కొందరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత దే థింక్ దే ఓన్ దట్ పర్సన్. ఆ వచ్చిన పర్సన్ వాళ్ళ సొంతం అనుకుంటారు. అలా చూసుకుంటే హ్యాపీనే. అలా కాకుండా అక్కడ ఉన్నోళ్ళందరినీ వదిలేసుకుని ఇక్కడికి రావాలి అనుకునే స్వార్థం అదొక టిపికల్ మెంటాలిటీ ఈ కాలంలో ఎక్కడ లేవు. కొంచెం తగ్గినాయి కంపేర్ టు ఆ రోజులతో కంపేర్ చేసుకుంటే. బట్ ఇన్ జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు కొత్త రిలేషన్‌షిప్ వచ్చిందని చెప్పేసి ఓల్డ్ రిలేషన్‌షిప్స్ ఎవరు వదులుకోరు. జస్ట్ మ్యారేజ్‌తో యూ ఆర్ గెట్టింగ్ ఎన్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ. అక్కడ బ్లడ్ రిలేషన్‌షిప్ అయితే ఇది సోల్ రిలేషన్‌షిప్. ఈ 2 కనెక్ట్ అయితేనే యూ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ టుగెదర్. సో మంచికి అక్కడ ఆస్తులు కావాలి, అక్కడ పిల్ల కావాలి, రేపు పంటలు పొలాలు ఇస్తే అక్కడ దాని మీద వచ్చే ఆదాయం ఎక్స్పెక్ట్ చేస్తారు, రెంటల్ ఇన్కమ్ కానించి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్రమ్ దట్ బ్లడ్ రిలేషన్షిప్ వాట్ షీ హ్యాడ్ అండ్ వేర్ షీ కేమ్ ఫ్రమ్. సో ఆస్తులు అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఈ మనిషి పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అని అనుకోవాలే కానీ షీఈ్ ఎంటైర్లీ మైన్ అని అనుకోకూడదు. ఇది అమ్మాయికి సంబంధించింది అని అనుకుని నేను ఇట్లా ఆన్సర్ ఇస్తున్నాను. ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు సెట్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు బీ అండ్ యాడ్ ఆన్ టు ద ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్పే కానీ వాళ్ళని వదిలేసుకుని వీళ్ళ దగ్గరికి రావట్లే మనం. అండ్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ పేరెంట్స్కి డెఫినెట్గా రెస్పెక్ట్ ఇస్తా. కొత్త సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ స్పౌస్ పేరెంట్స్కి కూడా అదే రెస్పెక్ట్ ఒకటే కాదు, వాల్యూ ఇన్ ఆల్ ద మీన్స్ లైక్ మేకింగ్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళ స్పౌస్ కూడా దే విల్ ఫాలో దట్. రెండోది చాలా మందిలో చూస్తూ ఉంటాను నేను జనరల్గా పెళ్ళై ఇక్కడికి రాగానే కొత్త మనుషులు, కొత్త గాలి, కొత్త అట్మాస్ఫియరు, కొంచెం చిన్నతనంతో వాళ్ళ పేరెంట్స్ దగ్గర సిబ్లింగ్స్ గురించి, వాళ్ళ రిలేటివ్స్ గురించి, ఇక్కడున్న ఫ్యామిలీలో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని చాలా లూజ్ టాక్ చేయటం, వాళ్ళని లెట్ డౌన్ చేయటం, వాళ్ళ గురించి ఆల్ నెగిటివ్స్ అన్నీ ఇక్కడ చెప్పేయటం చేస్తారు. అక్కడ 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, యూర్ పుట్టింగ్ యువర్ ఫ్యామిలీ డౌన్ నో మ్యాటర్ వాట్. అక్కడ ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఎగ్జాజరేట్ చేసి ఇక్కడ చెప్పినప్పుడు వాళ్ళ మీద వీళ్ళు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నువ్వే ఇవ్వనప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారు? అంతే కదా. కొన్ని ఫ్యామిలీస్లో ఇవి గొడవలు అట్లా కొన్ని ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు మేము మాట్లాడిన మాటలన్నీ కూడా అప్పుడు స్క్రీన్ మీదకి వస్తాయి. మీ అమ్మాయే చెప్పింది మీ గురించి, మీ అమ్మాయే వాళ్ళ సిబ్లింగ్స్ గురించి చెప్పింది, షీ డజంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ యూ, ఇవన్నీ తీసుకొచ్చి ముందు పెడతారు. సో అక్కడ రిలేషన్షిప్ డ్యామేజ్ అయితే అవ్వదు, ఎందుకంటే వాళ్ళ బిడ్డ కదా. రిలేషన్షిప్ బ్లడ్ రిలేషన్షిప్ డ్యామేజ్ అవ్వదు, కానీ ఇట్ హర్ట్స్ దెమ్ విచ్ ఇస్ నాట్ వర్త్ ఇట్. సో అందుకని ఇక్కడ ఒక చిన్న డెలికేట్ ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా దే షుడ్ నాట్ పుట్ డౌన్ దేర్ ఫ్యామిలీస్ జస్ట్ బికాజ్ యూ గాట్ ఇన్ టు ఎ న్యూ ఫ్యామిలీ. ఇటుపక్కళ్ళు అటుపక్కళ్ళు కానీ ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ అనుకుంటే కనుక ఇట్ విల్ బీ ఎ బ్యూటిఫుల్ బిగ్ ఫ్యామిలీ అవుతుంది. సో అమ్మాయి వాళ్ళు పెళ్ళి ఇటు వచ్చిన తర్వాత డెఫినెట్గా షీఈస్ గోయింగ్ టు స్టే హియర్ కాబట్టి హర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం కట్ డౌన్ అవుతుంది పేరెంట్స్తో. బట్ షీ ఆల్సో నీడ్ టు నో హౌ టు బ్యాలెన్స్ విత్ హర్ పేరెంట్స్, సిబ్లింగ్స్తో కానీ కజిన్స్తో కానీ పేరెంట్స్తో కానీ. అలా అని 24 గంటలు వాళ్ళతోనే కనెక్ట్ అయిపోయి వీళ్ళ దూరంగా పెట్టమని కాదు, ఏదైనా బ్యాలెన్స్ చేసుకోవడం తెలియాలి. యూ నీడ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ యు ఆర్ ఫైన్ హియర్ అండ్ యు ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని. సో ఆస్కింగ్ ద గర్ల్ టు కమ్ బ్యాక్ టు లీవింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక అమ్మాయి వైపు నుంచే కాదు, ఒక అబ్బాయి వైపు నుంచి కూడా. అమ్మాయిలు కూడా అబ్బాయిలు రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, ఎంతసేపు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావు, వీళ్ళు సపరేట్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమైనా కొంచెం చూసుకున్నా సరే నువ్వు ఎందుకు చూస్తావు. ఇవి మొదట్లోనే కట్ ఆఫ్ చేసేసేయాలి మొదట్లోనే ఈ పిల్లలు ఇలా మాట్లాడుతున్నప్పుడు నీ పేరెంట్స్ నీకు ఎంత ఇంపార్టెంటో నా పేరెంట్స్ నాకు అంత ఇంపార్టెంట్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ వాల్యూ టు యువర్ పేరెంట్స్, సో యూ గాట్ టు గివ్ ద సేమ్ టు మై పీపుల్ అని చెప్పాలి. అలానే మీ పేరెంట్స్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయికి ఆ ఇనఫ్ స్పేస్, అబ్బాయికి కానీ ఇనఫ్ రెస్పెక్ట్ కానీ ఇవ్వకపోతే యూ నీడ్ టు స్టాండ్ ఫర్ యువర్ స్పౌస్. షీ కేమ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ ఆర్ హీ ఈజ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, యూ గాట్ టు గివ్ ఈక్వల్ రెస్పెక్ట్ అని చెప్పి ఇక్కడ నలుగురు ప్లే చేయాలి ద బాయ్, ద గర్ల్, ద బాయ్స్ పేరెంట్స్ అండ్ ద గర్ల్స్ పేరెంట్స్. ఇట్స్ లైక్ సర్కిల్, అందరం కూడా దానికి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చుకుని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే కనుక రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఇవన్నీ ఇనీషియల్ స్టేజెస్ ద ఫౌండేషన్ స్టోన్స్ నీట్గా ఉంటే ఫర్దర్గా అన్నీ బాగుంటాయి. అవును, రైట్. థ్యాంక్ యూ.